అనలిస్ట్ మనకి జూమ్ లో జాయిన్ అవుతారు. అలాగే సయ్యద్ రఫీ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్ లో జాయిన్ అవుతారు. ఎస్ పాదయాత్ర గారు, అసలు ఎక్కడ తిరుమల లడ్డు కల్తీ అంశం అక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది ఇష్యూ? ఢిల్లీలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సందర్భంగా ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ లడ్డు విషయం, ఇది ఈ వివాదం ఎక్కడ మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేల సమావేశంలో తిరుపతి లడ్డు ప్రసాదంలో బీఫ్ టాలో కలిసింది అని మొదలెట్టారు. బీఫ్ టాలో కలిసిందని, అట్లానే ఒకరేమో బీఫ్ టాలో కలిసిందంటారు, ఒకరేమో పంది కొవ్వు కలిసిందంటారు, ఒకరేమో చేప నూనె కలిసిందంటారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వరుస మార్చి విమర్శలు చేశారు. సరే, విమర్శలు అధికారంలో ఉండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి ఉండి చర్యలు తీసుకోవాలా? ఎక్కడైనా ఇప్పుడు ఇన్ని అల్లర్లకి, ఇన్ని గొడవలకి మోటివ్ ఏంటి? కారణం ఏంటి? ఆ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ ఎవరు పెట్టారు? దానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఆ ఫ్లెక్సీయే లేకపోతే, ఆ ఫ్లెక్సీ లేకుండా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూడండి, సిచ్యువేషన్ చూడండి. ఆ ఫ్లెక్సీ లేకపోతే గొడవే లేదు. ఆ ఫ్లెక్సీకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారు? పెట్టి మళ్ళీ దానికి రాడ్లు, కర్రలు తీసుకొని కాపలా ఎందుకున్నారు? ఏ నేరస్తుడైనా, ఏదైనా కానీ కేసు కోర్టులో ఉంటే నిజ నిర్ధారణ తేలక ముందే స్టేట్మెంట్లు ఇవ్వడం ఏంటి? దానికి మళ్ళీ ఫ్లెక్సీలు కట్టడం ఏంటి? ఆ ఫ్లెక్సీలకి మళ్ళీ కాపలాలు ఉండడం ఏంటి? ఇది కదా చూడాల్సింది మనం ఫస్ట్. అది నేరం, ఎలిగేషన్ వచ్చింది ఎక్కడ? ఇన్ని సంఘటనలు జరగడానికి కారణం ఏంటి? అసలు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఎవరు కేసు వేశారు? దీని గురించి ఆరోపణలు ఎవరు చేశారు? కేసు ఎవరు వేశారు? ఆ కేసులో తేలిన విషయాలేంటి? ముద్దాయిల్లో ఎవరైనా తేలారా? మా పార్టీ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కదా సిట్టు అకామిడేట్ చేసి దాన్ని విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత సిట్టు ఛార్జ్ షీట్ లో బీఫ్ టాలో లేదని, పంది కొవ్వు లేదని, అట్లానే చేప నూనె లేదని తేల్చేశారు కదా. అది తేల్చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని సామాజిక మాధ్యమాలు మనుషులు టాయిలెట్ లో వాడే వీటిని కలిపారని చెప్పేసి ఘోరంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానిస్తున్నారు. అసలు అంటే వెంకటేశ్వర గారు ఇక్కడ అస్తమాన ప్రసాదం గురించి మాట్లాడుకురావడం నిజంగా అందరికీ కూడా ఇది నిజంగా మన దురదృష్టమే. కానీ మాట్లాడుకునేది ఏంటంటే అసలు నెయ్యే లేదని కూడా మరి ఇచ్చింది కదా సిట్టు. నెయ్యే కాదు అని చెప్పింది, దానికి ఏం చెప్తారు? సిట్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, కోర్టులో కేసు నడుస్తుంది, దోషులు ఎవరో తేల్చలేదు. ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, ప్రభుత్వం చెప్పేది నిజమైతే, సిట్టు చెప్పింది అని కనుక మీరు నమ్మితే, కేంద్రంలో ప్రధానమంత్రి గారు హిందూ విశ్వాసి, అమిత్ షా గారు హిందూ విశ్వాసి, ఆర్ఎస్ఎస్ ఏమైంది, విశ్వ హిందూ పరిషత్ ఏమైంది, ఈ బాబాలు, స్వామీజీలు, సనాతన ధర్మం ఉన్న వాళ్ళు ఏమయ్యారు? ఎవరైనా నేరం చేస్తే నేరమే. నేరం చేసిన వాళ్ళని శిక్షించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఆరోపణలు చేయటం ఏంటి? ఆరోపణలు చేసి ఆ లడ్డూని, ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని, దాని మీద ఉన్న భక్తుల విశ్వాసాన్ని తీసేయటం ఏంటి? పర్ సపోజ్ సిట్టు ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, సుప్రీం కోర్టులో ఇందులో నిజం లేదని కేసు కొట్టేశారు. మరి ఈ అల్లర్లకి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గొడవలన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఫ్లెక్సీ కట్టిన వాళ్ళు వహిస్తారా? ఆరోపణ చేసిన వాళ్ళు వహిస్తారా? చెప్పాలి కదా. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అతని మీద ఒక ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్
పోలీసులు విచారిస్తున్నారు. ఎలిగేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అతను ఫోటోలు తీసుకెళ్లి నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలు కడితే అది చట్టబద్ధమా? అది చట్టబద్ధం అవుతుందా? అంటే ఇక్కడ వస్తున్న టాపిక్ ఏంటంటే ఇప్పుడు తిరుమల మీరు చెప్పినట్టుగా కాదు అసలు అంశం తిరుమల లడ్డుకి వెళ్తున్నది భక్తి అంశం కాస్త ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఇక భక్తులు మనోభావాలు లేవు, భావోద్వేగాలు లేవు, ఎవరికి వాళ్ళే పొలిటికల్ గా వాడేసుకుంటున్నారనే విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తుంది. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. అది పక్కన పెడితే నిజంగా ఇక్కడ ఎక్కడొచ్చింది అసలు ఆ అంశం పక్కన పెడితే ఇక్కడ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని అనుచిత వ్యాఖ్యలకి ఈ దాడులకు కారణమయ్యాయి. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అడుగు ఒక వర్గానికి, ఒక కులానికి, దాడులకి, జాతులకి ఢిల్లీలో ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేస్తే స్థాయి వరకు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అనేది ఒక్క మాట నేను దాని అదే చెప్తున్నాను. ఆ అనుచిత వ్యాఖ్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్లెక్సీ నుంచి వచ్చినాయి. అనుచిత వ్యాఖ్యలు. ఫ్లెక్సీ దగ్గర ఆయన పూజకి వెళ్ళి వస్తుంటే ఫ్లెక్సీ దగ్గర రాడ్లు తీసుకొని కాపలాలుండి వెంటబడి గొడవ చేస్తుంటే ప్రాణ చుట్టుముట్టి మూగి ఇష్టం వచ్చినట్టు ముందుగా అధికార పార్టీ చైర్మన్లు, నాయకులు మాట్లాడుతుంటే కారు చుట్టూ పోలీసులు లేకపోతే చంపేసేవాళ్ళు. అక్కడ అదే చర్య ఫ్లెక్సీ కట్టగానే తీసేసి ఉంటే, ఇది తప్పు అని చెప్పి గనక ప్రభుత్వం తీసేసి ఉంటే అసలు గొడవలు ఉన్నాయా? రైట్, చర్యలు తీసుకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అన్ని రహదారులు చెక్ పోస్టులు పెట్టి, బ్యారికేడ్లు పెట్టి జనాల్ని కట్టడి చేయడం కోసం వేల మంది పోలీసులను కాపలా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన 37 కిలోమీటర్లు ఆయన బయలుదేరితే ఈ 37 కిలోమీటర్లు 900 మంది పోలీసులు, జెడ్+ సెక్యూరిటీ, రోప్ టీము, వీళ్ళందరూ ఈ 37 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి 5 గంటలకు పైగా పట్టింది. 5 గంటలకు పైగా పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వానికి. అంటే జన సందోహం ఎంత భారీ స్థాయిలో అక్కడికి చేరుకుందో ఒకసారి చూడండి. ఇన్ని అడ్డంకులు పెట్టినా, ఇన్ని బ్యారికేడ్లు పెట్టినా, ఇంతమంది పోలీసులను పెట్టినా, ఇంత భద్రత ఇచ్చినా ఆయన్ని 37 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 5 గంటలకు పైగా ఎందుకు పట్టింది? అసలు ఈ మొత్తం ఈ కాన్స్పిరసీకి కారణం ఏంటి? నేను అనేది అనుచిత వ్యాఖ్యలకి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు, అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. చట్టపరంగా తన శిక్ష తనకు వేస్తుంది. మరి ఈ దాడులేంటి? ఆ ఫ్లెక్సీ ఎందుకు కట్టారు? ఆ ఫ్లెక్సీ దగ్గర సహజంగా విగ్రహం దగ్గర ఎవరుంటారు? దండలు పట్టుకొని కొబ్బరికాయలు కొట్టడానికి విగ్రహం దగ్గర కాపలా ఉంటారు. విగ్రహం దగ్గర రాడ్లు పట్టుకొని, గొడ్డళ్ళు పట్టుకొని, మారణాయుధాలు పట్టుకొని కాపలా ఉండటం ఏంటండి? అంటే ఆ ఫ్లెక్సీ దగ్గర వివాదం జరగబోతుంది, ఆ ఫ్లెక్సీ కట్టిందే అందుకు అని ముందే తెలుసా వీళ్ళకి? కాదు వేరే పార్టీ ప్రభుత్వం తీసేయలేదు. సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్తే రఫీ గారు.